డ్రగ్ పార్టీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్ తో పాటు మందు పార్టీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఫామ్ హౌస్ లోకి వెళ్లగానే మొదటగా బుల్లెట్ సౌండ్ వినపడిందని, వెంటనే తాము అప్రమత్తమయ్యామని చెప్పారు. తాము పోలీసులమని, కాల్చవద్దని, తాము ఎలాంటి చర్యలు తీసుకోమని గట్టిగా అరిచినట్లు చెప్పారు. తాము చెప్తున్నప్పటికీ కూడా మరో 2 సార్లు బుల్లెట్ సౌండ్ వినిపించిందని, మరోవైపు మీరు కాల్పులు జరపండి, అంతా తాను చూసుకుంటానని, ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ గట్టిగా వినపడిందని పోలీసులు చెప్పారు. తామంతా గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా ఫైరింగ్ సౌండ్ నిలిచిపోయిందని పోలీసులు చెప్పారు. ఫామ్ హౌస్ సర్చ్ చేసేందుకు అప్పటికే తాము వారెంట్ తీసుకున్నామని, దానిని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాత్రూం దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలో తుపాకీని తాము స్వాధీనం చేసుకున్నామని, బుల్లెట్ సెల్స్ పట్టుకుని మరొకరున్నారని, అతన్ని కూడా తాము అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఫామ్ హౌస్ ఒక మహిళతో పాటు 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. జర్మన్ మేడ్ రివాల్వర్ .32ని స్వాధీనం చేసుకుని 11 మందిని విడివిడిగా విచారించినట్లు చెప్పారు. ఎవరూ కూడా డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారని, అందరినీ పదే పదే విచారించడంతో చివరికి సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఒప్పుకున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. సిల్వర్ శరత్ కుమార్ను చెక్ చేసినప్పుడు 2 గ్రాముల కొకైన్ బయటపడిందని, అది ఎక్కడిదని, ఎవరు తెచ్చారని ప్రశ్నిస్తే ముందుగా ఎవరూ చెప్పలేదన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ను విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారనే విషయం బయటపడిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ కోసం కొంత డబ్బుని కొందరికి ఇచ్చినట్లు డ్రైవర్ చెప్పారని, కొకైన్ తానే తెచ్చారని కౌశిక్ ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు. సిమ్లా బిజినెస్ ట్రిప్కు వెళ్లినప్పుడు కొకైన్ తీసుకుని వచ్చారని కౌశిక్ చెప్పాడని పోలీసులు తెలిపారు. సిమ్లాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి డ్రగ్ కొన్నట్లు, ఈ పార్టీ కోసమే కొకైన్ తీసుకొచ్చినట్లు కౌశిక్ చెప్పారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఒక్కొక్క గ్రామ్కు 15,000 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్ చెప్పారని పోలీసులు తెలిపారు. 11 మందికి డ్రగ్ లైవ్ కిట్ల ద్వారా టెస్టులు చేశామని, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, రోహిత్ రెడ్డికి డ్రగ్ పాజిటివ్గా వచ్చిందని పోలీసులు చెప్పారు. కాల్పులు జరిపిన నమిత్ శర్మని అరెస్టు చేశామని, పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందిన రివాల్వర్గా దాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. రితేష్ రెడ్డి దగ్గర ఉండాల్సిన లైసెన్స్ రివాల్వర్ నమిత్ శర్మ దగ్గరకు వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా నమిత్ శర్మ కాల్పులు జరిపినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపి ఫామ్ హౌస్ నుంచి తప్పించుకుని పారిపోవాలని ప్లాన్ చేశారని, కాల్పులతో పోలీసుల్ని తీవ్రంగా గాయపరిచాలని అనుకున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. పార్టీకి వెళ్లిన వారు లిక్కర్తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఇక సెకండ్ ఒపీనియన్ కోసం ఎర్రగడ్డ ఆసుపత్రిలో అందరికీ మళ్లీ రక్త నమూనా పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. రెండోసారి పరీక్షలు జరిగినప్పుడు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కి డ్రగ్ పాజిటివ్ వచ్చిందన్నారు. నమిత్ శర్మ 3 రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో బయటపడిందని, పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, అర్జున్ రెడ్డి కొకైన్ తీసుకున్నట్లుగా రిపోర్టులో వెల్లడైందని పోలీసులు చెప్పారు. ఈ డ్రగ్ కేసులో మొత్తం 6గురికి డ్రగ్ పాజిటివ్గా వచ్చిందని తెలిపారు. నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, పుట్టా మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మద్యంలో కొకైన్ కలుపుకొని తాగారని చెప్పారు. పైలట్ రోహిత్ రెడ్డి ఆహ్వానంతో నిందితులంతా పార్టీకొచ్చారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.